నమస్కారం. నేను మీ డాక్టర్ పి శివకుమార్ సింగ్, ఔషధ మొక్కల నిపుణులు, శాస్త్రవేత్త. ఈరోజు మనము 10 ఔషధ మొక్కల గురించి తెలుసుకుందాం. అవి మన శరీరంలో ఉండేటటువంటి మూత్రపిండాలను ఆరోగ్యంగా పెట్టడంలో తమ వంతు విధిని నిర్వర్తిస్తాయి. మొదటగా మనం సాధారణంగా ప్రతిరోజు వాడేటటువంటి వంటల్లో అల్లం, జింజర్. మనకు తెలియకుండానే మన యొక్క పూర్వీకులు ఈ యొక్క అల్లాన్ని ప్రతి కూరగాయలు వండడంలో వాడుతుంటారు. మీకు తెలుసా, ఈ జింజర్ ఏదైతే ఉందో మన యొక్క మూత్రపిండాల లోపల ఆరోగ్యవంతాన్ని పెంచడంలో, తర్వాత మూత్రాన్ని అధికంగా ఉత్పత్తి చేయడంలో, వడపోయడంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. ఇది మొదటి దశలో నిలుస్తుందని చెప్పవచ్చు. ఇక సర్వసాధారణంగా ఈ మధ్యలో మనం చూస్తున్నాం, చాలామంది మూత్రపిండాల సంబంధమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. అందులో ఎవరిని అడిగినా చెప్తారు బ్రయోఫిల్లం, రణపాల అని. ఈ రణపాల కూడా మూత్రపిండాల్లో ఉండేటటువంటి ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు దాని యొక్క సహజ స్థితిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో 2 రకాలైనటువంటి జాతులు ఉంటాయి. ముఖ్యంగా మనము గమనించి వాడవలసిన అవసరం ఉంది. బ్రయోఫిల్లం పిన్నేటాని వాడాలి. ప్రతిరోజు పరగడుపున ఒక ఆకును తిని 1 లీటరు వేడి నీటిని త్రాగాలి. అప్పుడు కిడ్నీ అనేటువంటిది మనం ఏ విధంగా అయితే దుస్తులను ఉతికి శుద్ధిపరచుకుంటామో, కిడ్నీ సర్వసాధారణంగా శుద్ధి చేయబడుతుంది. ఇక తర్వాత ప్రతి కూరలో మనం వాడేటటువంటి కోరియాండ్రం, కొత్తిమీర కూడా మూత్ర సంబంధమైనటువంటి మూత్రపిండాలను ఆరోగ్యవంతంగా ఉంచడంలో తన పాత్ర పోషిస్తుందంటే ఆశ్చర్యం వేస్తుంది కదూ. కోరియాండ్రం సటైవం ఏదైతే ఉందో ఇది చాలా గొప్పనైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీని కలిగి ఉంటుంది. అదేవిధంగా మూత్రాన్ని ఎక్కువ మొత్తంలో వడపోయడంలో నెఫ్రాన్ యొక్క శక్తి సామర్థ్యాలను పెంచుతుంది. అండ్ ఇది కూడా దానితో పాటు మూత్రపిండంలోకి వచ్చినటువంటి హానికరమైనటువంటి లవణాలను బయటకు విసర్జించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఇక తర్వాత యూట్రికా డయోటా నీటిల్ ప్లాంట్ అంటారు. ఇది అంటే మూత్రం యొక్క వడపోత సామర్థ్యాన్ని పెంచుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా బొరావియా డిఫ్యూజా పునర్నవ అనేటువంటిది, ఇది ఆయుర్వేద శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పబడినటువంటి మొక్క. ఇది మూత్రపిండాల యొక్క ఉన్నతికి, తర్వాత మూత్రపిండాల్లో ఉండేటటువంటి కణాలలో కణ సామర్థ్యాన్ని పెంచడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. దీనితో పాటు మనం సర్వసాధారణంగా చెప్పేటటువంటి గొరుకు, పల్లేరుకాయ, చిన్న పల్లేరు, పెద్ద పల్లేరు, ఏదేమైనప్పటికీ ఆ పల్లేరుకాయను